పెద్దపల్లిలో గడ్డం వంశీని 5 లక్షల మెజార్టీతో గెలిపిస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. పెద్దపల్లి అభివృద్ధి కాకా ఫ్యామిలీతోనే జరిగిందని చెప్పారు. సింగరేణిలో 1,00,000 ఉద్యోగాలను కాపాడిన చరిత్ర కాకదని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లభించాలంటే వంశీ గెలవాలన్నారు ఓదెలు. ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బీజేపీ పార్టీ అధ్యక్షులైనటువంటి అధ్యక్షులు మన రఘునాథరావు గారు వారి కామెంట్ చేస్తా ఉన్నారు. మా ఎమ్మెల్యేల మీద, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద నీ అబద్ధాల ప్రచారాలని బంద్ పెట్టుకోమని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అందరు కలిసి ఖచ్చితంగా ఒక విఘ్నుడు, ఒక చదువుకున్న వ్యక్తి, ఒక విద్యావేత్త, ఒక పారిశ్రామికవేత్త, ఒక యువకుడు ఈ ప్రాంతానికి ఎంపీ అయితే వారు వంశీకృష్ణ గారిని అభ్యర్థిగా, పెద్దపల్లి అభ్యర్థిగా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 3,50,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి మా ఎమ్మెల్యేలకు వచ్చింది. ప్రతి కాన్స్టిట్యున్సీ కి 70,000 కంటే తక్కువ ఇయ్యం, 5 లక్షల మెజార్టీ తీసుకొస్తామని చెప్పని ఇవాళ మన ఎమ్మెల్యే